పోలవరం ముంపు ప్రాంతాలకు గురైనటువంటి 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈరోజు ఏదైతే ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది జాగృతి సంస్థ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అయితే ఆ సమావేశానికి సంబంధించి ముంపు ప్రాంతాలకు అంటే 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బాధితులు అయితే వచ్చారు. అందులో అడ్వకేట్ అవులూరి సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? దాదాపు బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా ఉన్నది, ఎందుకంటే 10 సంవత్సరాలుగా జరగలేని న్యాయం కాంగ్రెస్లో జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేడం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారంగా మా 5 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందండి. ఈ 5 పంచాయతీలు కలపడం వల్ల భద్రాచలంలో ఆనుకుని ఉన్న 1 కిలోమీటర్ దూరం ఉన్న మా 5 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల రోడ్లు, మంచినీటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్యం, మనుషులకు కావాల్సిన ఏవైతే నిత్యావసరం ఉన్నాయో వేటికి కూడా నోచుకునే పరిస్థితి ఈ రోజు వరకు ఉందండి. అక్కడున్న ప్రజెంటు శాసనసభ్యులు కావచ్చు, అక్కడున్న ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, మాది తెలంగాణకు చివరి భాగాన ఉంది కాబట్టి, ఆనుకుని ఉంది కాబట్టి మాకు సంబంధించి ఉపాధి పథకాలు కానీ ఏం చేయడానికి కూడా ముందుకు రావట్లేదండి. దీనివల్ల మా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భద్రాచలంలో ఉన్న ఏదైతే సీతారామ దేవాలయం ఉందో ఆ రామాలయానికి 850 ఎకరాల భూమి ఆనుకొని దాదాపు 2 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ 2 కిలోమీటర్ దూరంలో ఉన్న 850 ఎకరాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 పంచాయతీలు ఉన్న ప్రజలు మాత్రమే దాన్ని కలుగు తీసుకొని చేస్తున్నారండి. పిల్లలు చదువుకోవాలని ఇబ్బంది అండి. రీసెంట్గా మొన్న 2 ఇయర్స్ బ్యాక్ పెద్ద వరదలు వచ్చాయండి. ఈ వరదలు రావటం మూలంగా చుట్టూ గోదావరి మధ్యలో మేము ఉన్నామండి. మమ్మల్ని రక్షించే నాదిరి లేకపోయింది. మాకు ఏదైతే రంపచోడవరం నియోజకవర్గం ఉందో దాదాపు మాకు 180 కిలోమీటర్ దూరంలో రంపచోడవరం నియోజకవర్గం ఉంటుంది. అక్కడున్న శాసనసభ్యులు ఎవరు కూడా, అక్కడున్న ప్రభుత్వాలు కానీ కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇక్కడున్న మేమే వెళ్ళి భద్రాచలం ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి లాంచ్ ఏర్పాటు చేసి అక్కడున్న 100 మంది ప్రాణాలను మేమే రక్షించాం. అంటే తెలంగాణ ప్రభుత్వం రక్షించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రోడ్లు భద్రాచలం నుంచి ఒక 100 పర్లంగ దూరంలో 100 మీటర్ల దూరం తర్వాత రోడ్డు చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉంది. ఈ రోజు వరకు దాదాపు ఒక 35 ఇయర్స్ నుంచి రోడ్డు లేదండి. ఈ రోజు వరకు స్టిల్ అట్లే ఉంది. ఎటువంటి రోడ్డు వ్యవస్థ లేదండి. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు కావచ్చు, ఈ సమస్యలు మీకు ఎప్పుడు ఉత్పన్నమయ్యాయి? ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనా లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందండి. ఆ సమయంలోనే ఒక పక్క తెలంగాణ ఉత్సవాలు జరుగుతున్న క్రమంలోనే మాకు తెలియకుండానే, మా అనుమతి లేకుండా మాకున్న గ్రామ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది. అయినా కానీ దాన్ని తెలుసుకొని మా 5 పంచాయతీలో ఉన్న గ్రామ సర్పంచులందరూ కూడా తీర్మానం చేశారు. ఏంటి, మేము ఆంధ్రప్రదేశ్లో ఉండము, మాకు తెలంగాణ కావాలి అని చెప్పేసి గ్రామ ప్రజల సమక్షంలో పంచాయతీ తీర్మానం చేసుకుంటూ పంపించడం జరిగింది. దాని గురించి అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదండి. కనీసం ఈ విభజన చట్టం వచ్చే ముందు అక్కడికి వచ్చిన ఎవరైతే విభజన చట్టానికి ప్రత్యేకంగా ఎవరైతే ఎంక్వైరీకి వస్తారో వాళ్ళందరూ కూడా మేము చెప్పాం, మేము ఉండమని కూడా చెప్పాం. మా 5 పంచాయతీల ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న మేధావులు అందరూ కూడా కూర్చొని మేము ఉండమని చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో ఉండవు, మాకు తెలంగాణ కలపండి అన్నా కానీ 1 వేలోనే మాకు తెలియకుండానే 1 వేలో ప్రభుత్వం కుటిలపూరితంగా మా 5 పంచాయతీలను ఆంధ్రాలో కలపడం చేశారండి. దీనివల్ల పిల్లల విద్యా వ్యవస్థ కానీ వైద్యంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గర్భిణీ స్త్రీ గుండాల కాలనీలో, మా గుండాల అనే విలేజ్లో ఆంధ్రప్రదేశ్ చెందింది, ఒక గర్భిణీ స్త్రీ ఎమర్జెన్సీ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తే మీది ఎక్కడ అని అడిగినప్పుడు ఆధార్ కార్డు చూసి మీది ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడ మేము చేర్చుకోము, మీరు వెళ్ళి చింతూరులో జాయిన్ కాండి, అక్కడ హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ అని పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనివల్ల కొంతమంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు 10th క్లాస్ వరకు అక్కడున్న గుండాలు చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు ఎక్కువ SC ST పిల్లలు ఎక్కువ ఉంటారండి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఈ స్కాలర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది తెలంగాణలో జాయిన్ అయితే రాదండి, ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయితే రావాలి. ఆంధ్రప్రదేశ్ జాయిన్ కావాలంటే రాజమండ్రి, విజయవాడ, కాకినాడ వెళ్ళాలి. కాకినాడ దూరం వెళ్ళాలంటే పిల్లలు కనీసం ఛార్జీలు లేని పరిస్థితి, ఛార్జీలు కూడా పెట్టుకుని అంత దూరం వెళ్ళలేని పరిస్థితి అండి. అంటే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ప్రభుత్వాలు అసలు మా గోడే పట్టించుకోవట్లేదండి. రీసెంట్గా ఒక హోటల్ తగలబడ్డది, దాన్ని ఆర్పేయడానికి భద్రాచలం ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే మీది ఆంధ్ర కాబట్టి మేము రాము అంటే కోనవరం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపు, అంటే కోనవరం అంటే మాకు దాదాపు ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి, ఇక్కడున్న హోటల్ బూడిదైపోయిందండి. అంటే చూడండి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయి చూడండి. మేము ప్రజెంటు ఇక్కడున్న ఏదైనా
క్రైమ్ జరిగినప్పుడు కానీ మీరు గత ప్రభుత్వాన్ని నివేదిస్తున్నారా లేదంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే కదండి మాకు ఈ అన్యాయం చేసింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క విభజన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన జరిగింది. వాళ్ళే దాన్ని సరిచేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు సంబంధం లేకుండా వాళ్ళు చేశారు కాబట్టి ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీరు ఏదైనా అడిగారా? అనేక సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాలు మాకు అనుకూలంగా పనిచేశాయి. మేము ధర్నాలు చేసాం. దాని రిప్రజెంటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. కానీ ఆ ప్రభుత్వం మాకు ఏం జరగలేదండి. పంపించారు కానీ కేంద్రంలో ఏముంది, బీజేపీ ఉందండి. తర్వాత బీజేపీ వచ్చింది, బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ విభజన చేసింది తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రజెంట్ విభజన అయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ బీజేపీ. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదండి. కానీ ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు మా 5 పంచాయతీలను తెలంగాణలో భద్రాచలం కేంద్రంగా, భద్రాచలం మండల కేంద్రంలో కలిపినట్లయితే మాకు ఈ 5 పంచాయతీల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ విద్యలో కానీ, వైద్యంలో కానీ, అన్ని రకాలుగా వసతుల్లో కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ అన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటామని. దీనికోసం అవసరమైతే మా గ్రామ పంచాయతీ సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా మేము పార్టిసిపేట్ చేసామండి. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉన్న అధికారులు వచ్చేసి మభ్యపెట్టి అక్కడ ఇన్నోసెంట్ అయిన పీపుల్స్ని వాళ్ళని మళ్ళీ వెనక్కి తిప్పడం జరిగిందండి. కాబట్టి దీనికోసం మేము అందరం కూడా కోరుకునేది 5 పంచాయతీలు కూడా తెలంగాణలో భద్రాచలం మండల కేంద్రంలో కలిపినట్లయితే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడితే మా పిల్లలు కూడా బాగుపడతారు, భవిష్యత్ తరాలు బాగుంటాయని మేము కోరుకుంటామండి. ఓవరాల్గా చూస్తే మాత్రం పోలవరం ముంపు ప్రాంతానికి గురైనటువంటి 5 గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే కనీస సదుపాయాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, విద్య, వైద్యం, అదేవిధంగా భవిష్యత్ తరాలకు భవిష్యత్తు ఉండాలంటే ఈ 5 గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని చెప్పేసి ఆవుల సత్యనారాయణ కోరుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.